ఏడవకు నాన్న. మీరా గారు, నిజంగా ఆ బెనర్జీకి నాకు ఏ సంబంధం లేదు సార్. నేను కష్టాల్లో ఉంటే ఆయన ఆదుకున్నారు. నేను తన చెల్లెల్లా ఉన్నాను అని అన్నయ్య అని పిలవమన్నారు. నా భర్తకి ఇంటికి దూరంగా ఉండడం వల్ల తప్పనిసరి ఆ ఇంట్లో షెల్టర్ తీసుకోవాల్సి వచ్చింది సార్. నాకు అర్థమైంది మీరా గారు, మీరు ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అని నేను ముందుగానే చెప్పాను. మీరు చెప్పినప్పుడే నేను ఆ ఇంట్లో నుంచి బయటపడి ఉండాల్సింది సార్. తప్పు చేశాను, ఇప్పుడు ఇరుక్కుపోయాను. ఏం చేయాలి సార్? భయపడకండి మీరా గారు, ఆ బెనర్జీకి వాడు వెనుకున్న టెర్రరిస్టుల గ్రూప్కి మీకు ఎలాంటి సంబంధం లేదని నాకు తెలుసు. అది ఏదో విధంగా ప్రూవ్ చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. అసలు ఆ బెనర్జీ ఆ ఇంటిని వదిలేసి ఇంత ఈజీగా ఎస్కేప్ అవుతాడని నేను ఊహించలేదు. వాడు ఉండుంటే మీరు ఇలా ఇరుక్కునే వాళ్లే కాదు. అంతా నా కర్మ సార్, విధి రాత. నేను ఏనాడో చేసుకున్న పాపం. ఇది కర్మో పాపమో కాదు మీరా గారు. కొన్నిసార్లు మన తెలియనితనం వల్ల, అమాయకత్వం వలన ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుపోతాం. మీకు నేనున్నాను కదా, ధైర్యంగా ఉండండి. వీలైనంత తొందరగా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. పొంగింది ప్రేమ గోదారై, పొంగింది ప్రేమ గోదారై, అల్లింది ఆశలే ఎదపై, పువ్వంటి మనసులే ఒకటై, పూయాలి కన్నుల్లో పంటై, ఈ బాపు బొమ్మ కోసం ఈ బాపు బొమ్మ కోసం బ్రహ్మే పంపాడు స్నేహం. ఏ దిష్టి తగలకుండా దీవించండి దేవతలారా. ఇది నన్ను 2 సార్లు అవమానించింది. ఇప్పుడు నేను రివెంజ్ తీర్చుకుంటాను. ఏమ్మా, ఎప్పటికైనా పోలీసు వాళ్ళతో బయలుదేరతావా లేక భోంచేసాక వెడతానంటావా? కానిస్టేబుల్స్, ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు. అదితి, మీరా గారిని ఎందుకు కొట్టావు? నేనేదో తప్పు చేశానని ఈ మీరా నన్ను 2 సార్లు చంప మీద కొట్టింది. అందుకని ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటావా? అప్పుడు నేను చేసింది తప్పైతే ఇప్పుడు తను చేసింది కూడా తప్పే కదా గౌతమ్. తప్పు చేయలేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అయినా తనని శిక్షించడానికి నువ్వెవరు? అప్పుడు నేను చేసిన తప్పుకి శిక్షించడానికి తనెవరు గౌతమ్? ఇదే ప్రశ్న ఆ రోజు నువ్వు అడగలేదే. అయినా తను తప్పు చేయలేదని ఇక్కడ నువ్వు మాత్రమే అంటున్నావు. తను తప్పుడు మనిషని వచ్చిన మొదటి రోజే నాకు అర్థమైంది. ఏంటి తప్పుడు మనిషి? తనేం తప్పు చేసిందని అలా అంటున్నావు? ఇది మన హాస్పిటల్లో కొత్తగా అపాయింట్ అయిన పిల్లల డాక్టర్ పంపిస్తే రాలేదు, తనకు తానుగా వచ్చింది. ఇదేదో దురుద్దేశంతో ఇక్కడికి వచ్చిందని నాకు అర్థమైంది. ఒక పక్క టెర్రరిస్ట్తో కలిసి ఉంటూ ఇంకో పక్క
ఈ దేశం గర్వించదగ్గ మేజర్ గారింటికి నర్సుగా రావడానికి దీనికెంత ధైర్యం ఉండాలి? తను నా బాబుకి నర్సులాగా వచ్చింది. సర్వీస్ చేయడానికి మనసు ఉండాలి, ధైర్యం కాదు. తను నర్సు అవునో కాదో ఎవరికి తెలుసు? తన దగ్గర నర్సింగ్ నేర్చుకున్నట్టు సర్టిఫికెట్ ఉందా? అర్జున్ అంకుల్ మాజీ మేజర్ కాబట్టి ఈ దేశ భద్రతకు సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందని ఇక్కడికి వచ్చిందేమో. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని తన తోటి టెర్రరిస్టులకు ఇచ్చి ఏదైనా అటాక్కి ప్లాన్ చేస్తుందేమో. మర్యాదగా మాట్లాడదితే, తను తీవ్రవాది కాదు. తనన్న దాంట్లో తప్పే ఉందిరా. ఈ మేరా గురించి నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ముందు పెళ్ళయిందని చెప్పింది, తర్వాత భర్తకు దూరంగా ఉంటున్నానని చెప్పింది. దీన్ని ఎలా నమ్మాలి? ఈవిడ గారి మొగుడులాగా మొన్నొకడు బల్లే బల్లే అంటూ వచ్చాడు. వాడు నిజంగానే దీని మొగుడో కాదో మనకేం తెలుసు? ఆయన భర్త ఉన్నప్పుడు తన ఇంట్లో ఈవిడ ఉండాలి గాని బయటెక్కడో ఉండడం ఏంటి బామర్ది? అది నీకు అనుమానం రావట్లేదా? తను మనకి అన్ని అబద్ధాలు చెప్పింది, మోసం చేసింది. అది మాకందరికీ అర్థమవుతుంది. నీకే అర్థం కావట్లేదు. ఇంకా తనని గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నావు. ఇది మంచిదో చెడ్డదో మనకు అనవసరంరా. ఇది ఇక నుంచి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇన్స్పెక్టర్ గారు, త్వరగా దీన్ని తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్, మీరా గారు, మీరేం భయపడకండి. మీకు నేనున్నాను. ఎలాగైనా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. నన్ను నమ్మండి. మీరే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానండి. మీకేం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. ఎలాగైనా అహల్యని కాపాడాలి. తనని ఈరోజే స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేయాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, ఈ నర్సు మీరా అడ్డు ఎలా తొలగించుకోవాలనుకున్నానో కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టుగా దీన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఇక నాకు దీని పీడ విరగడైపోయినట్టే.